హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. చాలా మంది ట్రేడర్స్ కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో కూడా లాసెస్ వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ద రీజన్ బీయింగ్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రైట్ స్టాక్ ఎట్ రాంగ్ టైం. జనరల్ ఇన్వెస్టర్ జనరల్ గా చెప్పే ఒక ప్రాబ్లమ్, ఈ స్టాక్ చాలా మంచిది, నేను కొన్నాను, బట్ నాకు లాస్ లో ఉంది. ఈ స్టాక్ వాల్యూ పెరుగుతుంది, బట్ నేను కొన్న రేట్ ఇంకా రాలేదు. సో ఇలాంటి కంప్లైంట్స్ మనం జనరల్ గా ఇన్వెస్టర్ గా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటాం, వింటాం. సో ఈ ప్రాబ్లమ్ ని మనం డీకోడ్ చేసినప్పుడు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక స్టాక్ ఏదైతే ఉంటుందో మంచి స్టాక్, మనం వాల్యూ స్టాక్ అని మనం ఫిక్స్ అయ్యి మన గ్రోత్ రేట్ అంతా బాగుంటుంది అని ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మనం కొన్న దగ్గర నుంచి కిందకు వస్తూ ఉంటుంది. అండ్ వన్స్ స్టాక్ మనకి అగైనెస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ఆబ్వియస్, మనకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏవైతే స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ స్టాక్ కి సంబంధించి ఇంకా డీప్ అనాలిసిస్ ఏదో చేయాలి అని ఉంటుంది. సో ఈ డీప్ అనాలిసిస్ చేసి మనం ఒక స్టాక్ ని రైట్ టైంలో పిక్ చేసుకోవడం అనేది చాలా చాలా క్రూషియల్ గా ఉంటుంది ఫర్ అన్ ఇన్వెస్టర్. సో మనం జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం ఒక మొబైల్ కాస్ట్ 50,000 రూపీస్ అనుకున్నాం, అండ్ దాన్ని మనం పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా ఆఫర్ తో దాన్ని 35,000 రూపీస్ కి ఇచ్చారు అనుకున్నాం. సేమ్ ప్రోడక్ట్ మనం ఒకసారి 50,000 ఇచ్చుకున్నది, ఇంకోసారి 35,000 ఇచ్చుకుంటున్నాం. సో ఆబ్వియస్ గా మనకి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే, ఆబ్వియస్ గా మనం 35,000 రూపీస్ లో మనకు కావాల్సిన నీడ్ని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే మనం ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం కొంతకాలం యూజ్ చేసే మొబైల్ కి సంబంధించిన డెసిషన్ లో మనం 50,000 రూపీస్ ఉన్నది 35,000 రూపీస్ కి తీసుకోవడానికి మనం ఒక ఆఫర్ ఏదో వచ్చిందాక వెయిట్ చేసి ఆగి తీసుకుంటాం. బట్ ఇదే మనం ఒక స్టాక్ విషయానికి వచ్చేసరికి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మనం డిలే చేస్తూ ఉంటాము, లేదా రాంగ్ టైంలో స్టాక్ ని పిక్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు వీడియోలో మనం ఒక స్టాక్ ని పిక్ చేయడానికి రైట్ టైం ఎప్పుడు, రాంగ్ టైం ఎప్పుడు, అండ్ దీనికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టాక్ వాల్యుయేషన్. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 50,000 రూపీస్ ఉన్న మొబైల్ ఏదైతే ఉందో దాన్ని 35,000 రూపీస్ కి కొనడానికి మనం వెయిట్ చేస్తున్నాం. సో అది మనకి ఆఫర్ వస్తుందని తెలుసు, బట్ స్టాక్ లో దాన్ని తెలుసుకోవడం ఎలా? అండ్ 50,000 కి కొన్నా 35,000 కి కొన్నా మనం కొంటుంది అదే మొబైల్. సో అలాగే మనకి స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ కూడా దాని బిజినెస్ అనేది ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది, బట్ మనం కొనేటప్పుడు దాని ప్రైస్ వాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో బిజినెస్ సేమ్ గానే ఉంటుంది, బట్ దాని వాల్యుయేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఒక స్టాక్ మనకి అండర్ వాల్యుయేషన్ లో ఎప్పుడు దొరుకుతుంది? సో జనరల్ గా మనకి స్టాక్ మార్కెట్ అనేది పీక్ నుంచి పడుతూ మనకి ఏదో బాటమ్ కోసం మార్కెట్ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా కొన్ని డీప్ రేట్స్, లేకపోతే వరల్డ్ సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్ల, లేదా వార్స్ వల్ల, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్ తో, ఇలా ఏదో ఒక రీజన్ తో మనకి మార్కెట్ లో ఒక కరెక్షన్ చూస్తున్నప్పుడు అన్నది మనకి రైట్ టైం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం గమనించవచ్చు. సో ఇలా మనకి ఒక స్టాక్ యొక్క రైట్ టైం అనేది పిక్ చేసుకోవడం అనేది చాలా క్రూషియల్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు ఒక స్టాక్ ని మనం చూసి ఒక న్యూస్ తోనో, ఒక ఫోన్తోనో అర్జెంట్ గా మనం ఈ రోజు కొనేయాలి అన్న హరి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా దాంట్లో మనం లాస్ చూడవలసి వస్తుంది. సో ఈ రోజు మనం చూసాం, సిల్వర్ 1,50,000 దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆలోచించారు, బట్ 3 lakh దగ్గర ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తో మనం ఇక్కడ నుంచి ర్యాలీ మిస్ అవుతామేమో అని 3 lakh దగ్గర 3,50,000 దగ్గర కొంటున్నారు ఇన్వెస్టర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసినప్పుడు మనకి రియల్ టైంలో అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు నీడెడ్ ఫర్ స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వాల్యుయేషన్ అనేది ఇలాంటి కరెక్షన్స్ లో దొరుకుతుంది, బట్ ఒక బిజినెస్ మనకి రైటా కాదా అని చూస్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్ గా ప్రతి ఇన్వెస్టర్ మాట్లాడుకునే రేషియో పిఈ రేషియో. సో ఈ పిఈ రేషియో అనేది మనం మాట్లాడుకుంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. పిఈ రేషియో 10 గా మనకి ఒక స్టాక్ ఉంది అంటే మనం ఒక రూపీ ఇన్వెస్ట్ చేయడానికి నియర్లీ 10 రూపీస్ అనేది మనం ఖర్చు చేస్తున్నాం అన్నట్టు అర్థం చేసుకోవచ్చు ఫర్ ద స్టాక్ ప్రైస్. అండ్ ఒక స్టాక్ కి సంబంధించిన ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అనేది 150 గా ఉండి ఒక స్టాక్ కి 10 గా ఉంది అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మనకు ఆబ్వియస్ గా వచ్చే డౌట్, 10 లో ఉన్నది నాకు అండర్ వాల్యుయేషన్ లో ఉంది, బట్ 150 లో ఉన్నది ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది అని. సో రెండు కండిషన్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక ఇన్వెస్టర్ గా మీరు ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మనం చాలా క్రూషియల్ గా అర్థం చేసుకొని చాలా కేర్ఫుల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోని మనం కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బిజినెస్ మోడల్ ఎలా ఉంది అండ్ దానిలోకి క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది, ఎర్నింగ్స్ ఎక్కువగా ఉండి ఒకవేళ గ్రోత్ తక్కువగా ఉంటే కండిషన్ ఏంటి,
ఎర్నింగ్ తక్కువగా ఉండి గ్రోత్ ఎక్కువగా ఉంటే కండిషన్ ఏంటి? సో ఇలా మనం డిఫరెంట్ సినారియోస్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక స్టాక్ కి సంబంధించిన పిఈ అనేది చాలా ఎక్కువగా ఉండి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటే మనకి అది ఫ్యూచర్ లో డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనం హైయర్ వాల్యుయేషన్స్ లో కొంటున్నాము, మనమేమో దాన్ని ప్రైస్ పెరగాలని చూస్తున్నాము. సో ఇలాంటి సందర్భాల్లో స్టాక్ అనేది మనల్ని కొంత డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి ఏదైతే పిఈ ఉంటుందో ఈ పిఈ అనేది మనకి మిడ్ రేంజ్ లో తీసుకుంటూ గ్రోత్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్న స్టాక్ ని మనం చూస్ చేసుకోవడం అనేది మనల్ని కొన్నిసార్లు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం స్టాక్ ఇన్వెస్టింగ్ లో చేసేటప్పుడు ఈ రేషియోని తీసుకొని వెళ్ళడం అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రోత్. సో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన గ్రోత్ ఎక్స్పెక్టేషన్ తో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. లైక్ ఈవీ టెక్నాలజీ అనుకుంటాం, రెన్యూబుల్ ఎనర్జీస్ లో. సో ఒక సెక్టార్ కి సంబంధించిన గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అండ్ మనం ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గ్రోత్ రేట్ అనేది ఎలా ఉండబోతుంది ఒక స్టాక్ కి, అండ్ దాని సరౌండింగ్ స్టాక్స్ ఎలా ఉన్నాయి, దాని పీర్ గ్రూప్ తో కంపేర్ చేసినప్పుడు ఆ స్టాక్ పిఈ ఎలా ఉన్నది అండ్ ఆ స్టాక్ వాల్యుయేషన్ ఎలా ఉన్నది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం చూసాం కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ కి 4 డిజిట్స్ లో కూడా పిఈ ఉండడాన్ని చూస్తాం. బట్ ఆ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోకి మనకి ఆ గ్రోత్ తో మ్యాచ్ అయ్యి రెండింటిని స్టెబిలైజ్ చేసుకుంటూ మార్కెట్ ప్రైస్ సెటిల్ అవడం అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం 4 డిజిట్స్ లో కూడా మనకి ఈ పిఈ రేషియో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత పిఈ రేషియోని మనం అంత హై వాల్యుయేషన్ లో కొనడం అనేది కొన్నిసార్లు జస్టిఫైబుల్ గా ఉండదు. మనకి వాల్యుయేషన్ తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దాని పీర్ తో కంపేర్ చేస్తున్నప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్. సో ఈ ఎర్నింగ్స్ క్వాలిటీ అనేది చాలా క్రూషియల్ గా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా కొలాప్స్ అయిన పాత కంపెనీస్ ని చూసుకుంటే మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఈ క్యాష్ ఫ్లో నుంచి కొంత ఇన్ఫ్లేటెడ్ ప్రాఫిట్స్ ని బ్యాలెన్స్ షీట్స్ లో కనిపిస్తూ ఉండడం అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ రాంగ్ స్టాక్స్ లో పిక్ చేసుకొని స్ట్రక్ అవడానికి రీజన్ గా ఉంది. సో ఒక స్టాక్ ని మనం పిక్ చేసుకునే ముందు దానికి వస్తున్న క్యాష్ ఫ్లో అనేది రియల్ బిజినెస్ నుంచి వస్తుందా, నెట్ ప్రాఫిట్ నుంచి వస్తుందా, స్టాండ్ అలోన్ ప్రాఫిట్ నుంచి వస్తుందా, లేదా డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వస్తుందా అన్నది వెరిఫై చేసుకోవడం అనేది మన ఇన్వెస్టింగ్ జర్నీకి జస్టిఫైబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి ఒక స్టాక్ కి సంబంధించిన వాల్యుయేషన్ అనలైజ్ చేసుకోవడం, దాని గ్రోత్ రేషియోని అసెస్ చేసుకోవడం అండ్ దానికి వస్తున్న ఎర్నింగ్స్ ని అసెస్ చేసుకోవడం అనేది మనకి ఓవరాల్ గా ఒక ఇన్వెస్టింగ్ చేసుకోవడానికి వెరీ క్రూషియల్ పాయింట్ గా ఉంటుంది. సో ఇలా మనం మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసి మన ఇన్వెస్టింగ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు అది కొంత వయబుల్ గా అండ్ ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కోసం మీరు ఫస్ట్ పిక్ చేసిన స్టాక్ ని ఇలా ఏదైనా వాల్యూ బేస్డ్ అండ్ వాల్యుయేషన్ బేస్డ్ తీసుకున్నారా లేదా డైరెక్ట్ గా ఒక ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇలా మనం మాట్లాడుకుంటున్న వాల్యుయేషన్ పారామీటర్స్ ని బ్యాలెన్స్ షీట్ చూసి ఎలా జస్టిఫై చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశి కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దెన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.